మనం నిన్న 2 శ్లోకాలను మనం తెలుసుకున్నాం. తారతమ్యాన్ని, అదేవిధంగా భగవంతుడి సర్వోత్తమత్వాన్ని తెలుసుకోవాలి. పంచభేదములను తెలుసుకోవాలి. భగవంతుడి గుణరూపములకు భగవంతుడికి అభేదాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా నిర్దోషత్వం, గుణోద్రేకం మొదలైనటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. ఇక ఆ లిస్ట్లో ఇంకొన్ని ఉన్నాయి అని చెబుతారు ఆచార్యుల వారు. అవతారాన్ హరేర్జ్ఞాత్వా నావతారా హరేశ్చ యే తదా వేషాంస్తథా సమ్యక్ జ్ఞాత్వా ముక్తిర్న చాన్యథా. 82వ శ్లోకం. అవతారాన్ హరేః జ్ఞాత్వా, భగవంతుడి యొక్క అవతారములను తెలుసుకోవాలి. 82వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఆచార్యుల వారు. హరేః అవతారాన్ జ్ఞాత్వా, భగవంతుడి యొక్క అవతారములను తెలుసుకోవాలి. అదేవిధంగా హరేః నావతారా హరే ఏ, నావతారాహ, భగవంతుడి అవతారములు ఏవి కావో వాటిని కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా తదావేశాన్, ఆ భగవంతుడి ఆవేశ విశేషం ఎక్కడ ఉన్నదో దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దీన్ని సమ్యజ్ఞాత్వ, దీన్ని సరిగా తెలుసుకుంటేనే ముక్తి కలుగుతుంది. అన్యథా నా, దీనికి విపరీతంగా తెలుసుకుంటే ముక్తి కలగదు అని చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే, భగవంతుడి సాక్షాత్ అవతారములు ఏమిటి అంటే, మత్స్యకూర్మాది అవతారముల వలె మహిదాస, అదేవిధంగా యజ్ఞ, కపిల మొదలైనటువంటి అవతారాలను భాగవతంలో మనకు చెబుతారు. అవి సాక్షాత్ అవతారములు. ఇంకా ఏవి అవతారములు కాదో దాన్ని కూడా తెలుసుకోవాలి. ఏది అవతారములు కాదు అంటే, ఎన్నో ఉన్నాయి కదా అంటే కాదు. కొన్ని భగవంతుడి విశేష ఆవేశముల గురించి చెప్పేటువంటివి. ఏది అది అంటే బలరాముడు అని చెబుతాం మనం. అది భగవంతుడి సాక్షాత్ అవతారం కాదు. కానీ శ్రీ వైష్ణవ పంథాలో దశావతారాల్లో మీరు తెలుసుకుంటే రాముడి తర్వాత ఈ బలరాముడే వస్తాడు. వాళ్ళు బౌద్ధావతారం గురించి సామాన్యంగా చెప్పరు. వాళ్లకు బలరామ ఇది దశావతారాల్లో ఒకటి. కానీ ఆచార్యుల వారు చెబుతారు, బలరామ అవతారం ఇది సాక్షాత్ భగవద్ అవతారం కాదు, అక్కడ భగవంతుడి ఆవేశం మాత్రమే ఉన్నది అని చెబుతారు. భగవంతుడే సాక్షాత్తుగా ఒక కళతో, ఒక అంశంతో అవతరిస్తాను అని మూల రూపానికి, అదేవిధంగా అవతార రూపానికి కించిత్తు తేడా అంటే భేదం అన్నటువంటిది లేదు. అయినా కూడా భగవంతుడు ఆ ఒక కళతో, ఒక అంశంతో నేను అవతరించాను అని పురాణాల్లో అంతా కూడా వస్తుంది. భగవంతుడే సాక్షాత్తుగా అవతరించాడు. ఇప్పుడు కృష్ణ బలరాములు అవతరించారు. అక్కడ భగవంతుడు తన 2 వెంట్రుకలను తీసి అవి జన్మించేట్టుగా భగవంతుడు చేస్తాడు. అంటే దీని గురించి కూడా చాలా విస్తారంగా చర్చ చేస్తారు. అంటే భగవంతుడి అవయవాలకు భగవంతుడి మూల రూపానికి ఏమిటి కించిత్తు తేడా లేదు. దానికి ఉదాహరణ అంటే కృష్ణావతారమే అని చెబుతారు. ఆ తెల్ల వెంట్రుకనే బలరాముడిగా అవతరించింది. అంటే ఆ బలరాముడిలో విశేష సన్నిధానాన్ని తీసుకువచ్చింది. శుక్లకేశావేశము, కృష్ణకేశ ఆవేశము, కృష్ణకేశ అవతారం. కృష్ణకేశమే సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఆ శుక్లకేశ విశేష సన్నిధానం ఉన్నటువంటిది బలరాముడిలో. అందువల్ల అది సాక్షాత్ అవతారం కాదు. అదేవిధంగా పృథు చక్రవర్తి చతుర్థ స్కంద భాగవతంలో మీరందరూ కూడా వింటారు. అటువంటి పృథు చక్రవర్తి యొక్క చరిత్ర అది. ఆ పృథు చక్రవర్తి కూడా సాక్షాత్ భగవదవతారం కాదు. దాన్ని కూడా పురాణాల్లో ఇది సాక్షాత్ భగవదవతారం అన్నట్టుగానే వర్ణన చేస్తారు. అక్కడ భగవంతుడి విశేష సన్నిధానం ఉన్నది, విశేష ఆవేశము సన్నిధానము ఉన్నది. అందువల్ల అది ఆ విధంగా చెబుతాం. అదేవిధంగా అర్జునుడిలో భగవంతుడి విశేష సన్నిధానం ఉన్నది. ఇదంతా కూడా 2వ అధ్యాయంలో విస్తారంగా ఆచార్యుల వారు చెప్పారు.
ఏది భగవద్ అవతారములు ఏది కాదు అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ తెలుసుకున్నాం. ఆ విధంగా భగవంతుడి అవతారం కాదు, దాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ తదావేశాహ, ఏది ఎక్కడ భగవంతుడి విశేష ఆవేశం ఉన్నది, లక్ష్మణుడిలో ఉన్నది, బలరాముడిలో ఉన్నది, అదేవిధంగా అర్జునుడిలో భగవంతుడి విశేష సన్నిధానం అన్నటువంటిది ఉన్నది. ఇవన్నీ కూడా విశేష సన్నిధానం వల్ల అక్కడ కార్యములు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఆ విశేష సన్నిధానం భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి ఒక భగవంతుడి ఆవేశము అని చెబుతాము. అవతారము అంటే వాళ్ళే సాక్షాత్తుగా వచ్చి భూమి మీద జన్మించడం, వేరే వాళ్లకు జన్మించడం అని చెబుతాము. భగవంతుడికి ఆ విధమైనటువంటి జన్మ లేదు కాబట్టి భగవంతుడికి అవతారము అని శాస్త్రం చెబుతుంది. మిగిలిన దేవతలకు, శేషాది దేవతలకు అందరికీ కూడా జన్మనే అది భూమి మీద. వాళ్లే సాక్షాత్తుగా జన్మిస్తే అది జన్మ. అక్కడ ఒక రూపంతో ఉంటారు, ఇక్కడ ఒక రూపంతో జన్మిస్తారు అన్నటువంటి దాన్ని మొన్న ఆజానజ దేవత కక్షల వరకు ఆ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని నేను మొన్న మీకు దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఆవేశం అంటే ఏమిటి అంటే, చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు చంద్రుడిలో బ్రహ్మదేవుల వారి ఆవేశము అని, ఇది కూడా చతుర్థ స్కంద ప్రారంభంలోనే మనకు ఆచార్యుల వారు చెబుతారు. అత్రి ఋషుల వారు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తే త్రిమూర్తులను ఉద్దేశించుకొని తపస్సు చేస్తారు. అప్పుడు ముగ్గురు అంటే త్రిమూర్తులు విష్ణు, బ్రహ్మ, శివుడు. విష్ణువు భగవంతుడికి నన్ను నేను నీకు నీ వంటి కుమారుడు కావాలి అంటే నన్నే నేను నీకు ఇచ్చేస్తాను అని ఇచ్చేశాడు. అతడే తనను తాను దానం ఇచ్చాడు, అందువల్ల దత్త. అత్రి కులంలో జన్మించాడు, అందువల్ల దత్తాత్రేయ అని భగవంతుడికి పేరు. దత్తాత్రేయ అంటే దాన్ని కూడా స్పష్టపరిచాను ఒక సందర్భంలో. చెట్టు కింద 4 కుక్కలు, మధ్యలో ఒక వ్యక్తి, అతడు దత్తాత్రేయ కాదు. అద్భుతమైనటువంటి యోగ శాస్త్రాన్ని లోకానికి అనుగ్రహించినటువంటి భగవంతుడి మూర్తి అది దత్తాత్రేయ. ఈ వీళ్ళు చెప్పేటువంటి మహారాష్ట్ర దగ్గరలో ఈ గుల్బర్గా ప్రాంతంలో ఒక దత్త అని అందరూ కూడా వెళతారు. ఆ దత్త సాక్షాత్ భగవంతుడి అవతారం కాదది. అందువల్ల దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ దత్తాత్రేయుడి గురించి ఎక్కడ దేవస్థానం కానీ అటువంటిది ఏమీ లేదు. పురాణాల్లో వచ్చినటువంటి భగవంతుడు తత్వజ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి రూపం అది దత్తాత్రేయ రూపం. అదేవిధంగా శంకరుడి ద్వారా అవతరించినటువంటిది అది దూర్వాసుల వారు అని. చంద్రుడు అక్కడ అవతరించాడు. ఆ చంద్రుడు ఏ విధంగా అంటే బ్రహ్మదేవుల వారి విశేష ఆవేశం ఉన్నది అని. అంటే వాళ్లకు శక్తి కానివ్వండి, జ్ఞానం కానివ్వండి అవతరించినప్పుడు వాళ్ళ యోగ్యత కంటే ఎక్కువగా ఉన్నది అంటే అక్కడ పెద్ద దేవతల యొక్క విశేష సన్నిధానం ఉంటుంది. దాన్నే ఆవేశము అని పిలుస్తాం. అదే ఒక్కొక్కసారి అంశము అని కూడా వ్యవహారం చేస్తారు. ఆవేశము, అంశము అని వాళ్ళ ఒక అంశం వాళ్ళలో ఉంటుంది అని. వాళ్ళ ద్వారా ఇప్పుడు అర్జునుడిలో నరావేశం అన్నటువంటిది ఉన్నది, నరాంశం ఉన్నది అని మనం చెబుతాం. భగవంతుడి ఆవేశము, నరాంశము సాక్షాత్తుగా దేవేంద్రుడే అర్జునుడిగా అవతరించాడు. అవతరణ చేసింది దేవేంద్రుడు. అక్కడ నరావేశం విశేషంగా భగవంతుడి యొక్క అంశం ఉన్నది అని, ఆవేశం ఉన్నది అని చెబుతాం. అంటే విశేష సన్నిధానం అంటే అతడి యొక్క బలానికి, అదేవిధంగా జ్ఞానానికి, విశిష్టమైనటువంటి ఒక కార్యాన్ని సాధించడానికి నర అంటే శేషదేవుల వారు ఒక రూపంలో అర్జునుడిలో ఉన్నారు. అదేవిధంగా భగవంతుడు తన యొక్క ఆవేశాన్ని అంటే తాను సాక్షాత్తుగా రాలేదు, తన శక్తిని కాస్త అర్జునుడికి ప్రసాదించాడు. ఇదే ఆవేశము, అంశము అన్నటువంటిది. ఇటువంటి ఆవేశాల గురించి మనం తెలుసుకోవాలి. దాన్ని కూడా ద్వితీయ అధ్యాయంలో ఆచార్యుల వారు విస్తారంగా చెప్పారు. తథా సమ్యక్ జ్ఞాత్వ, వీటిని సరిగ్గా తెలుసుకోవాలి, ఏది అవతారము ఏది కాదు అని. భగవంతుడి అవతారాలను భగవంతుడి అవతారాలుగానే తెలుసుకోవాలి. అక్కడ భగవద్ అవతారం కాదు, భగవంతుడి విశేష సన్నిధానము లేకపోతే ఆవేశం ఉన్నది అంటే దాన్ని అదే విధంగా తెలుసుకోవాలి తప్ప బలరాముడు అక్కడ ఆవేశం మాత్రమే ఉన్నది, పృథు చక్రవర్తిలో ఆవేశం మాత్రమే ఉన్నది భగవంతుడి, అది సాక్షాత్ భగవద్ అవతారం కాదు.
దాన్ని మనం భగవదవతారంగా విపరీతంగా తెలుసుకుంటే అది మోక్షయోగ్యమైనటువంటి జ్ఞానం కాదు అని ఆచార్యుల వారు స్పష్టంగా చెబుతారు. ఎందుకు ఏదో ఒకటి అన్ని భగవద్ రూపాలే కదా అని సర్వథా అనవద్దండి. ఎందుకు అంటే దాన్ని ఇది మోక్షయోగ్యమైనటువంటి జ్ఞానం యొక్క లిస్టులో ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఇటువంటి జ్ఞానం చేసుకుంటేనే మోక్షం. అందువల్ల ఏది భగవదవతారములు ఏది కాదు అన్నటువంటి దాన్ని అక్కడక్కడ ప్రసంగం వచ్చినప్పుడు భాగవతంలో కానివ్వండి, ఈ తాత్పర్య నిర్ణయంలో ఎక్కడైనా దాని గురించి ఆచార్యుల వారు విశేషంగా చెప్తూ వెళతారు. ఆ విధంగా వాటిని మాత్రమే మనం భగవదవతారంగా తెలుసుకోవాలి. పృథు చక్రవర్తి విషయంలో భాగవత్ తాత్పర్యంలో అక్కడ చతుర్థ స్కందంలో ఆచార్యుల వారు చెబుతారు. ఈ విధంగా భగవంతుడి అవతారాలను, భగవంతుడి అవతారాలు కానటువంటి కేవలం ఆవేశం మాత్రమే ఉన్నటువంటి వాటిని కూడా సరిగ్గా తెలుసుకోవాలి. దాని ద్వారానే మోక్షం అన్నటువంటిది కలుగుతుంది. ఇది 3వ పాయింట్ ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. 80 నుంచి ప్రారంభమైంది, 82 ఇది 3వది. ఇక 83వ శ్లోకం సృష్టిరక్షార్హతి జ్ఞాన నియత్య జ్ఞాన బంధనాన్ మోక్షంచ విష్ణుతస్త్వేవ జ్ఞాత్వా ముక్తిర్న చాన్యథా. సామాన్యంగా పురాణాల్లో కానివ్వండి, టీవీ ప్రవచనాల్లో కానివ్వండి, సృష్టి బ్రహ్మదేవుల వారు చేస్తారు, అదేవిధంగా స్థితి విష్ణువు చేస్తాడు, లయకారకుడు శంకరుడు, శివుడు అన్నటువంటి మాటను వింటూ ఉంటాం. ఇది తప్పు అన్నటువంటిది ఆచార్యుల వారు చెబుతారు. భగవంతుడు అంటే ఆచార్యుల వారు చెబుతారు అని కాదు, స్వయంగా వేదమే చెబుతుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతా నిజీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతీతి అని ఉపనిషత్తు చెబుతుంది. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఆ భగవంతుడి ద్వారానే వీళ్ళందరూ కూడా, అందరి సృష్టి, జాయంతే అంటే పుడతారు, సృష్టి జరుగుతుంది. ఏ నజాతా నిజీవంతి, ఏ భగవంతుడు సృష్టి చేశాడో అతడే రక్షణ చేస్తాడు. యత్ ప్రయంతి, తిరిగి మళ్ళీ ఆ భగవంతుడే సంహారాన్ని చేస్తాడు అన్నటువంటి విషయాన్ని అక్కడ మనకు చెబుతారు. సృష్టి స్థితి లయములు 3 అన్నటువంటి విషయాన్ని అద్వైతంలోనూ చెబుతారు. వాళ్ళు కాస్త విపరీతంగా చెబుతారు. సృష్టి అని చెప్పరు, ఇదంతా కూడా భగవంతుడి యందు ఆరోపితము, జగత్తంతా కూడా ఇదే సృష్టి అన్నట్టుగా వాళ్ళు చెబుతారు, సృష్టి స్థితి లయములు. అదేవిధంగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలోను, విశిష్టాద్వైత సంప్రదాయంలో కూడా సృష్టి స్థితి లయములు 3 భగవంతుడు చేస్తాడు అన్నటువంటి మాటను వాళ్ళు చెబుతారు. కానీ ఆచార్యుల వారు చెబుతారు ఈ 3 కాదు, మొత్తం ఇవి 8 ఉన్నాయి. దీన్ని జన్మాధికరణంలో, సూత్రభాష్యంలో, తత్వప్రకాశికలో, అదేవిధంగా అనువ్యాఖ్యానం శ్రీమన్యాయ సుధా గ్రంథంలో, తత్వప్రకాశికాన్ని అనుసరించి ఉన్నటువంటి చంద్రిక, తాత్పర్య చంద్రిక గ్రంథంలో వ్యాసరాయుల వారు చాలా విస్తారంగా దేని గురించి చెబుతారు. ఇవి మొత్తానికి 8 ఉన్నాయి. ఏమిటవి అంటే సృష్టి, స్థితి, లయ, నియమనం, జ్ఞానం, అజ్ఞాన, బంధ, మోక్షప్రద అని భగవంతుణ్ణి 8 విశిష్టమైనటువంటి గుణములు కలవాడు అని భగవంతుణ్ణి సృష్టికర్త అని తెలుసుకోవాలి. సృష్టిని చేసేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడికి సృష్టి లేదు, సరిగ్గా అర్థం చేసుకోండి. సృష్టిని చేసేటువంటి వాడు భగవంతుడు, కానీ సృష్టి భగవంతుడికి లేదు. భగవంతుడు సృష్టించబడడు. దాన్నే ఆచార్యుల వారు అద్భుతంగా ద్వాదశ స్తోత్రంలో చెబుతారు. సర్వకర్త న క్రియతే, సర్వకర్త అన్నింటినీ సృష్టించేవాడు, న క్రియతే ఎవరి ద్వారా భగవంతుడు చేయబడడు. అంటే భగవంతుడిని ఎవరు నిర్మించలేరు. భగవంతుడు ఈ లోకాన్ని, జీవులకందరికీ కూడా శరీరాన్ని, ఈ అద్భుతమైనటువంటి సృష్టిని చేస్తాడు. కానీ భగవంతుడిని ఎవరు సృష్టించలేరు. సర్వకర్త న క్రియతే, దాన్నే చెబుతారు సృష్టి. తర్వాత రక్షణ, పాలన, రెండు విధములైనటువంటి పాలన అన్నటువంటి దాన్ని శ్రీమన్యాయ గ్రంథ ప్రారంభ శ్లోకంలోనే చెబుతారు. శ్రీయపత్తే నిత్య గణిత గుణమాణిక్య అన్నటువంటి శ్లోకంలోనే చెబుతారు. ఏ విధమైనటువంటి పాలన అంటే, ఒకటి అన్నాది దానములను, అంటే భగవంతుడు మనకు
జీవించడానికి ప్రతి ఒక్క జీవికి ఆ జీవి సృష్టించాడు అంటే దానికి ఆహారాన్ని సృష్టించి ఆ జీవిని సృష్టిస్తాడు భగవంతుడు. ఆహారం లేకుండా ఎవరిని భగవంతుడు సృష్టించాడు. ఆ విధంగా ఆ పుట్టినటువంటి పసిబిడ్డకు తల్లిపాలను ఆహారంగా ఇస్తాడు. కాస్త పెరిగిన తర్వాత వాడికి తినడానికి ఆహారాన్ని వాళ్ళ వాళ్ళ దీనికి తగ్గట్టుగా ఆహారాన్ని భగవంతుడు సృష్టిస్తాడు. ఇది ఒక విధమైనటువంటి సృష్టి. రెండవది జ్ఞానాది దానం ద్వారా సృష్టి. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు తత్వజ్ఞానాన్ని ఇచ్చి ఇది మోక్షోపయోగ్యమైనటువంటి ఇది అని ఆ విధంగా కూడా భగవంతుడు మనల్ని రక్షణ చేస్తాడు. సత్కర్మలను వేదముల ద్వారా ఋషుల ద్వారా మన దాకా ఇప్పించి ఈ సత్కర్మలను మీరు ఆచరించండి అని భగవంతుడు ఆ విధమైనటువంటి సృష్టిని అంటే రక్షణ కూడా మనకు చేశాడు. అంటే దుష్కర్మలను చేయకుండా సత్కర్మలను ఆచరణ చేస్తూ అదేవిధంగా ఆ విధంగా కూడా మనల్ని పాలన చేస్తూ ఉన్నాడు భగవంతుడు. అది రక్ష. ప్రతి హరణం అంటే నాశనము అని హరణే అని చెప్పేసి హరణ చేస్తాడు, నాశనం చేస్తాడు భగవంతుడు. అదేవిధంగా జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని లేకపోతే సామాన్యమైనటువంటి జ్ఞానాన్ని కూడా భగవంతుడే ఇస్తాడు. లోక వ్యవహారానికి కావలసినటువంటి జ్ఞానం ఇది మానవులకు మాత్రమే అని అనుకోవద్దండి. దీన్ని మధ్వాచార్యుల వారు, ఇక్కడంతా ఆచార్యులు అని నేను చెప్తూ వెళతాను, అది అదే విధంగా మనకు అంటే ఒక విధమైనటువంటి రూఢి అనుకోండి. ఆచార్యులు అంటే మధ్వాచార్యులు అని తెలుసుకోండి. మధ్వాచార్యుల వారు ఏం చెబుతారు అంటే తృతీయాధ్యాయ ద్వితీయ పాదంలో అనువ్యాఖ్యానంలో చెబుతారు, భయాభయ స్వభోగాదో కారణాన్ని విజానతే. చిన్న చీమ ఉంటుంది, దానికి మీరు చక్కెర ఎక్కడ పెట్టారు మీకే గుర్తుండదు, ఇంట్లో ఏ డబ్బాలో పెట్టారు, కానీ దానికి తెలుస్తుంది ఇది నా భోగము అని. ఆ విధమైనటువంటి జ్ఞానం దానికి ఎలా వస్తుంది, వాసన ఎలా తెలుస్తుంది? ఒక చీమ అది వెళుతూ ఉన్నది, ఏదో టేబుల్ మీద చివరి వరకు వచ్చింది, ఇక ముందుకు వెళితే నేను పడతాను అన్నటువంటి జ్ఞానం దానికి కలుగుతుంది. అప్పుడు అది నాకు అనిష్టము అని వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఎక్కడో నిప్పు పెట్టారు, దీపం పెట్టారు, దాని దగ్గరికి వెళ్ళిన వెంటనే అది నాకు భయము అని తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. దానికి ఎవరూ చెప్పరు. అదే చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి మొదటిసారి ఏమవుతుంది అంటే మంగళారతి ఇచ్చేటప్పుడు ఒక్కసారి వాడు చెయ్యి కాల్చుకున్న తర్వాతనే రెండవసారి నుంచి వాడు జాగ్రత్త పడతాడు, ఇది నాకు ఆపద అని. కానీ చీమలకు, ప్రాణులకు ఎవరు కూడా దాన్ని చెప్పరు, అవి తెలుసుకుంటాయి. భయ స్వభోగాదో కారణాన్ని విజానతి. ఇది చిన్న చీమ నుండి ప్రారంభించుకుని ప్రతి చిన్న జీవికి కూడా భగవంతుడు ఇది తనకు ఉపయుక్తమైనటువంటిది, ఇది కాదు అన్నటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఆ జన్మలో ఆ జీవులకు భగవంతుడు ఇస్తాడు. చాలా అద్భుతంగా ఆచార్యుల వారు దీని గురించి చెబుతారు. ఇది చెట్లకున్నది, చిన్న అంటే ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఇది నా భోగము, ఇది అవును, ఇది కాదు అని వాటికి తెలుస్తాయి అన్నటువంటి విషయాన్ని ఆచార్యుల వారు అనువ్యాఖ్యానంలో చెబుతారు. దాన్ని శ్రీమన్యాయసుధా గ్రంథంలో టీకాచార్యుల వారు, జయతీర్థుల వారు వివరణ చేస్తారు. ఆ విధంగా ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు. అది తత్వజ్ఞానం మానవులకు అని మనం అనుకోవచ్చు, కానీ సామాన్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో లోక వ్యవహారానికి కారణీభూతమైనటువంటిది, దాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. అదేవిధంగా అజ్ఞానాన్ని ఇచ్చాడు, అనాది కాలం నుండి ఉన్నది, అది భగవద్ అధీనంలో ఉన్నది, దాన్ని మనం పరిహారం చేసుకోవాలి. అజ్ఞానాన్ని నివృత్తి చేసేటువంటి వాడు భగవంతుడే. బంధాన్ని ఉంచినటువంటి వాడు భగవంతుడే. అనాది కాలం నుండి మనకు బంధం ఉన్నది భగవంతుడి ద్వారానే. ఆ బంధం నుండి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు కూడా భగవంతుడే. ఈ బంధం గురించి కూడా చాలా విపరీతమైనటువంటి మాటలను లోకంలో ఇది అనాది కాలంగా ఉన్నది, ఇది భగవంతుడి అధీనం కాదు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ అది సర్వథా తప్పు. బంధం కూడా మనకు ఈశ్వరేచ్ఛ ద్వారానే బంధం ఉన్నది. అది దానికి కారణీభూతమైనటువంటివి అనేకంగా ఉన్నాయి అని శాస్త్రం చెబుతుంది. ప్రధానంగా ఈశ్వరేచ్ఛ.
అవిద్య, కామ, కర్మ, ఈ జీవాచ్ఛాదిక, పరమాచ్ఛాదిక, అదేవిధంగా ఈశ్వరేచ్ఛ అన్నటువంటివి ఇవి బంధనానికి కారణీభూతమైనటువంటిది. ప్రధానంగా ఈశ్వరేచ్ఛ అన్నటువంటిది. దీని గురించి ఈ షోడశి గ్రంథంలో విష్ణుతీర్థుల వారంటే మన పరంపరలో వచ్చినటువంటి సన్యాసులు, సత్యవరతీర్థుల వారి శిష్యులు అనేక గ్రంథాలను రచన చేశారు. వాళ్ళు తమ చతుర్దశి, షోడశి అన్నటువంటి గ్రంథాల్లో ఈ విషయాల గురించి మనకు అనేక విధమైనటువంటి దీని గురించి చెబుతారు. బంధన దానికి కారణీభూతమైనటువంటిది. ఆ విధంగా అంటే మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి విషయాల్ని అక్కడ మనకు విశదీకరిస్తారు. ఈ విధంగా 8 బంధ, అదేవిధంగా మోక్షం కూడా భగవంతుడి ద్వారానే కలుగుతుంది. ఎంతోమంది అంటారు ఏమిటి అంటే, దీన్ని శ్రీమన్యాయసుధా గ్రంథంలోనే ప్రారంభంలోనే చర్చ చేసుకొని అంటే చర్చలు చేస్తారు. ఏమిటి అంటే, అజ్ఞానం ఉన్నది ఇప్పుడు నాకు, ఎందుకు అంటే బంధనం ఉన్నది. ఎప్పుడైతే భగవంతుడి తత్వజ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ అజ్ఞానం వెళ్ళిపోతుంది. అజ్ఞానం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్వస్వరూపాన్ని నేనే అనుభవిస్తాను, దానికి భగవంతుడి ఆజ్ఞ లేదు. భగవంతుడు అప్పుడు భగవంతుడి ఆవశ్యకత మనకు లేదు అని చెబుతాడు. ఏ విధంగా అంటే, చీకటి ఉన్నది, గాఢాంధకారం ఉన్నది, అప్పుడు ఒక దీపం ఉన్నది, ఆ దీపం పైన ఎవరో ఏదో కప్పి పెట్టారు, ఏదో ఒకటి బోర్లించారు, లోపల దీపం బాగా వెలుగుతూ ఉన్నది, దానిపైన ఏదో బోర్లించాడు. ఎవరో వ్యక్తి వచ్చి ఆ బోర్లించినటువంటి ఆ పాత్రను తీసేస్తాడు, తీస్తే వెలుగంతా ఉంటుంది. ఆ విధంగా అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి భగవంతుడు కావాలి తప్ప తర్వాత మళ్ళీ ఆ వెలుగుకు ఇంకెవరో, అజ్ఞానాన్ని నివృత్తి చేయడానికి ఇంకెవరో కావలసినటువంటి పని లేదు. ఆ దీపం వెలుగు ద్వారానే అజ్ఞానం దూరం అయిపోతుంది. దీపానికి ఆచ్ఛాదన ఉన్నది, ఆ ఆచ్ఛాదనను ఎవరో వచ్చి తీశారంతే. అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటువంటి ఆచ్ఛాదన ఉన్నది, దాన్ని భగవంతుడు వచ్చి తీసేస్తాడు. అప్పుడు జీవుడు స్వస్వరూపుడు, అతడు తన జ్ఞానాన్ని, తన ఆనందాన్ని తనే అనుభవిస్తాడు తప్ప భగవంతుడి ఆవశ్యకత అప్పుడు లేదు అన్నటువంటి మాటను చెబుతారు. అది తప్పు. ఎందుకు అంటే, మోక్షానికి వెళ్ళినా కూడా అక్కడ భగవంతుడు కావలసిందే మనకు. నేను నా ఆనందాన్ని అనుభవించాలి అన్నా కూడా భగవద్ అనుగ్రహం నాకు కావాలి అన్నటువంటి దాన్నే ఆచార్యుల వారు అనేక విధమైనటువంటి శృతి వేద భాగములను ఉదాహరణ చేసి ఆచార్యుల వారు చెబుతారు. అనువ్యాఖ్యానంలో శ్రీమన్యాయసుధా గ్రంథంలో దీని గురించి చెబుతారు. అజ్ఞానాం జ్ఞానదో విష్ణు జ్ఞానినాం మోక్షదశ్చ సహా. అజ్ఞానులకు అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు భగవంతుడే. జ్ఞానినాం మోక్షదశ్చ సహా, అపరోక్ష జ్ఞానాన్ని చేసుకున్న తర్వాత కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. ఆనందదశ్చ ముక్తానం, మోక్షంలో మనకు మన ఆనందాన్ని మనం అనుభవించడానికి ఏది కావాలో దాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. ఆనందదశ్చ ముక్తానం సయేవైకో జనార్దన, ఆ భగవంతుడే సాక్షాత్ జనార్దనుడే అని ఆచార్యుల వారు ఈ శృతిని ఉదాహరణ చేసి ఆచార్యుల వారు చెబుతారు. ఈ విధంగా సృష్టి, స్థితి, లయ, నియమన అంటే వ్యాపారంలో ప్రేరణ. వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ తమ పనులను చేసుకోవడానికి ఏ శక్తి, ఏ సామర్థ్యం అయితే కావాలో వాళ్ళు మొదట బుద్ధి ఆలోచన రావాలి, బుద్ధి కలగాలి. నేను ఇవాళ ఉదయం త్వరగా లేయాలి, స్నానం చేసి దేవతార్చన చేసుకోవాలి, పారాయణం చేసుకోవాలి, నా ఈ పనులన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వెళతాడు. ఇదంతా కూడా కావాలి అంటే భగవత్ ప్రేరణ, అది నియతి అని, స్వస్వ వ్యాపారేషు ప్రేరణమని దానికి టీకాచార్యుల వారు తత్వ సంఖ్యానంలో అర్థాన్ని చెబుతారు. నియతి, జ్ఞాన, అజ్ఞాన, బంధ, మోక్షములను ఇచ్చేటువంటి వాడు. ఇవన్నీ కూడా విష్ణుత ఏవా, భగవంతుడి ద్వారానే ఇవి 8 కలుగుతాయి తప్ప వేరే వాళ్ళెవరూ చేసేవాళ్ళు లేరు. భగవదాజ్ఞతో బ్రహ్మాది దేవతలు చేస్తారు, మనకు జ్ఞానాన్ని అనుగ్రహించడానికి వాళ్ళు కూడా కావాలి, లేదని చెప్పడం లేదు. కానీ స్వతంత్రంగా చేసేటువంటి వాడు భగవంతుడొక్కడే, భగవదాజ్ఞతో వేరే వాళ్ళు చేయవచ్చు అని చెబుతూ ఉన్నారు. విష్ణుతస్త్వేవ జ్ఞాత్వా ముక్తిర్నచాన్య, ఈ సృష్టి స్థిత్యాదులను కూడా సరిగ్గా తెలుసుకుంటేనే మనకు మోక్షం కలుగుతుంది. అన్యథా నా, దీనికి విపరీతంగా తెలుసుకుంటే
సర్వథా కాదు. మరి బ్రహ్మదేవుల వారు సృష్టిని చేస్తారు, భగవంతుడు స్థితి చేస్తాడు, నాశనాన్ని శంకరుడు చేస్తాడు అంటే దానికి ఏమిటి అర్థం అంటే అక్కడ బ్రహ్మలో భగవంతుడు బ్రహ్మ అన్నటువంటి విశేష రూపంతో బ్రహ్మదేవుల వారి యందు ఉండి కొంత సృష్టిని చేస్తాడు. ప్రధానంగా సృష్టి చేసేవాడు భగవంతుడే, కానీ కాస్త సృష్టిని బ్రహ్మదేవుల వారి ద్వారాను భగవంతుడు చేయిస్తాడు. అప్పుడు బ్రహ్మ యందు బ్రహ్మ అన్నటువంటి రూపంతో భగవంతుడే ఉండి చేయిస్తాడు. అదేవిధంగా లయాన్ని కూడా శంకర్ల రుద్రుడి ద్వారా భగవంతుడే చేయిస్తాడు. అప్పుడు అతడిలో రుద్ర అన్నటువంటి రూపంతో భగవంతుడే ఉండి దాన్ని కూడా చేయిస్తాడు. ఈ విధంగా భగవంతుడే ఈ ఎనిమిదింటిని చేయించేవాడు. దీన్నే ఓం జన్మాద్యస్యేతః ఓం అన్నటువంటి ద్వితీయ సూత్రంలో దీని గురించి చెబుతారు. అందువల్ల దీన్ని సరిగ్గా తెలుసుకుంటేనే ముక్తి, లేకపోతే లేదు. విపరీతంగా తెలుసుకుంటే మోక్షానికి ప్రతిబంధకము. అదేవిధంగా 84వ శ్లోకంలో మరొక దాన్ని చెబుతారు. వేదాశ్చ పంచరాత్రాణి సేతిహాస పురాణకాన్ జ్ఞాత్వా విష్ణుపరానేవ ముచ్యతే నాన్యథా క్వచిత్. వేదములను, పంచరాత్రములను, ఇతిహాస పురాణములు, ఇతిహాసములు అంటే మూల రామాయణము, అదేవిధంగా మహాభారతం, పురాణములు అంటే భాగవతాది పురాణం, ఇవన్నీ కూడా విష్ణుపరానేవ జ్ఞాత్వ, ఇవన్నీ కూడా విష్ణు పారమ్యాన్ని, భగవంతుడి సర్వోత్తమత్వాన్ని, భగవంతుడి స్వాతంత్ర్యాది గుణములను ప్రతిపాదిస్తాయి అని తెలుసుకుంటేనే ముక్తి తప్ప ఇవన్నీ కూడా అభేదాన్ని చెబుతాయి అని తెలుసుకుంటే సర్వథా ముక్తి లేదు. అన్యథా క్వచిత్ నా, దీనికి విపరీతంగా తెలుసుకుంటే సర్వథా లేదు. భగవంతుడి గుణోత్కర్షాన్ని చెప్పడంలోనే వీటికి అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ప్రవృత్తమయ్యాయి, సకల శాస్త్రములు కూడా. దాన్నే నిన్నటి రోజున నేను ఒక వేద భాగంలో ఆచార్యుల వారు దాన్ని చెబుతారు. నతాదృశీ ప్రీతిరీడ్యస్య విష్ణోహో గుణోత్కర్ష జ్ఞాత్రి యాదృశీ స్యాత్. గుణోత్కర్షాన్ని తెలుసుకున్నటువంటి వారి యందు భగవంతుడు ఎంత ప్రేమను చేస్తాడో అంత వేరే వాళ్ళ మీద భగవంతుడు చెయ్యడు అని. ఈ విధంగా విష్ణు పరంగానే సకల శాస్త్రములు కూడా తెలుసుకోవాలి. సకల శాస్త్రములు భగవంతుడి పారమ్యాన్ని, భగవంతుడి స్వాతంత్ర్యాన్ని, సర్వోత్తమత్వాన్ని చెబుతాయి అని తెలుసుకుంటేనే ముక్తి. దాని తర్వాత చాలా మహత్తరమైనటువంటి శ్లోకం, అది 85వ శ్లోకము. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, చాలా దివ్యమైనటువంటి శ్లోకం ఇది. దీని గురించి చాలా చెప్పాలి, దాన్ని ఎంత సాధ్యమవుతుందో అంత చెబుతాను. ఇది భక్తి గురించి ఆచార్యుల వారు చెప్పేటువంటి మాట. ఏమిటిది అంటే మాహాత్మ్య జ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్త తయా ముక్తిర్న చాన్యథా. మాహాత్మ్య జ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహ. మాహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి అతి దృఢమైనటువంటి స్నేహము, సర్వతోధిక స్నేహ, చాలా ఉత్కృష్టమైనటువంటి స్నేహం ఏదైతే ఉన్నదో అదే భక్తి. అది ఉంటేనే మోక్షము. తయా ముక్తి, ఆ భక్తి ద్వారానే మోక్షము. నచాన్యథ, వేరే వాటి ద్వారా కాదు అని భక్తికి ఒక డెఫినేషన్, ఒక ఫార్ములా, మీరు ఎలా అనుకుంటే అనుకోండి, దాన్ని ఇక్కడ ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. సర్వోత్తమత్వ జ్ఞానపూర్వకంగా మనం చేసేటువంటి నిరవధికమైనటువంటి స్నేహం ఏదైతే ఉన్నదో అదే భక్తి. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వజ్ఞానమే భక్తి అని, ప్రపత్తి అని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు. అది తప్పు అన్నటువంటిది ఆచార్యుల వారు ఈ మాటతో చెబుతారు. నిరవధికారంతాన గుణగణత్వ జ్ఞానపూర్వక స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్య అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ భక్తి అని టీకాచార్యుల వారు, జయతీర్థుల వారు శ్రీమన్యాయ సుధా గ్రంథంలో ప్రారంభంలోనే ఈ భక్తికి అద్భుతంగా ఒక డెఫినేషన్ చెబుతారు. ఏమిటి భక్తి అంటే భగవంతుడి సర్వోత్తమత్వ జ్ఞానాన్ని చేసుకోవడం
నిరవధికంగా భగవంతుణ్ణి ప్రేమించడం, ఇది భక్తి. కేవలం ప్రేమ భక్తి కాదు, కేవలం మహాత్మ్య జ్ఞానం ప్రేమ కాదు. రెండూ కలిస్తే అది చాలా ఉత్కృష్టంగా ఉండాలి. అదే భక్తి అని ఆచార్యుల వారు చెబుతారు. ఏమిటిది అంటే, ఇప్పుడు మనకు వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అని చాలామంది గురించి తెలుసు. ఎవరెవరి గురించి తెలుసు? రాఘవేంద్ర స్వాముల వారు చాలా గొప్పవాళ్ళు అండి. ఆయన చాలా పెద్దవాళ్ళు. లేదు, ఇప్పుడు లౌకికంలో మనం తెలుసుకుంటే చాలా గుణములు, మంచి గుణములు ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మీరు మీ మీ జీవితాల్లో అటువంటి వారిని ఎంతోమందిని చూసుంటారు. చాలా పెద్దవారు, చాలా గొప్పవాళ్ళు. అటువంటి వారి మీద మనకు స్నేహం ఉండదు, వారి గురించి బాగా జ్ఞానం ఉంటుంది. చాలా సాధన చేసుకున్నటువంటి వ్యక్తి అని ఆయన గురించి మనం తెలుసుకోగలం. కానీ వాళ్ళ మీద మనకు స్నేహం ఉండదు. ఎక్కడైతే స్నేహం ఉంటుందో మన తల్లిదండ్రుల మీద, మన తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ మీద, లేదు మన అంటే భార్య, సంసారం, పరివారం, పుత్ర కుమారులు కుమార్తె మీద ఎంత ప్రేమ ఉంటుంది, అక్కడ మాహాత్మ్య జ్ఞానం ఉండదు. సర్వోత్తమత్వ జ్ఞానం వాళ్ళ మీద మనకి ఎప్పుడూ కలగదు. ఎన్నోసార్లు వాళ్ళని తిడుతూ ఉంటాము, మళ్ళీ ప్రేమను చేస్తూ ఉంటాము. ఇవన్నీ కామన్గా జరిగేటువంటివి. కానీ ఇది ఈ విధంగా ఉన్నది కదా, అక్కడ విపరీతమైనటువంటి స్నేహాన్ని, సర్వతోధికమైనటువంటి స్నేహాన్ని మనం చేయాలి. సర్వోత్తమత్వ జ్ఞానం కూడా అక్కడ ఉండాలి. అటువంటిది ఏ వ్యక్తి మీద చేస్తారో మీరు, అదే భక్తి అని అనిపించుకుంటుంది. అది ఎక్కడ చేయగలం మనము అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణకు చెబుతా. ఇప్పుడు చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మీద మనకు మహాత్మ్య జ్ఞానం ఉంటుంది. లౌకిక దృష్టిలోనే తీసుకోండి, ఆధ్యాత్మ దృష్టిలో వద్దు. పెద్ద సైంటిస్టు, లేదు ఇప్పుడు పెద్ద గొప్ప నాయకుడు, చాలా ప్రజోపయోగి అయినటువంటి కార్యములను అనేకంగా చేశాడు. అటువంటి వ్యక్తి మీద మనకు గౌరవం ఉంటుంది, సర్వోత్తమత్వ జ్ఞానం ఉంటుంది. కానీ అక్కడ స్నేహం ఉండదు. ఎందుకు అంటే, స్నేహం ఎప్పుడు కూడాను మనకు ఎవరు ఉపకారాన్ని చేస్తారో వాళ్ళ మీదనే మనకు స్నేహం అనేటువంటిది ఉంటుంది. అది ఒక విధమైనటువంటి బంధనం అనే అనుకోండి. స్నేహం అన్నటువంటిది ఒక విధమైనటువంటి బంధనం. నా తల్లిదండ్రులు నాకు విశేషంగా ఉపకారాన్ని చేశారు, లేదు నా మేనమామ వాళ్ళు నాకు ఉపకారాన్ని చేశారు, మా పెదనాన్న, చిన్నాన్న, దొడ్డప్ప గారు, కక్క గారు ఎవరో ఒకరు చేశారు, వాళ్ళ మీద నాకు అరేమా చెప్పండి పిఎస్ రావు గారు. మాట వినిపిస్తడం లేదే. వినిపించడం లేదా? తరచు కట్ అవుతోందండి మీదేమో. సరే సరే, ఇప్పుడు నేను అదే వీడియో కట్ చేశాను, ఇక మీదట వినిపించవచ్చు. ఒక్క 2 నిమిషాలు. ఇప్పుడు వినిపిస్తుందా? కొద్దిగా అనిపిస్తుందండి. ఇప్పుడు నేను వీడియో కట్ చేశాను అండి, ఇప్పుడు వినిపిస్తుంది, వినండి. అదే స్నేహం అన్నటువంటిది ఎవరి మీద కలుగుతుంది అంటే, ఎవరు మనకు ఉపకారాన్ని చేశారో వాళ్ళ మీదనే మనకు స్నేహం అన్నటువంటిది ఉంటుంది. ఉపకారిత్వ జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ స్నేహం ఉంటుంది. ఎక్కడైతే మనం విశేషంగా వాళ్ళ గుణములను మనం తెలుసుకుంటూ పోతాం, అక్కడ మాహాత్మ్య జ్ఞానం ఉంటుంది. గొప్పవాళ్ళు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, చాలా అద్భుతమైనటువంటి కార్యాలను వాళ్ళు ఎవరూ చేయనటువంటి అతి విశిష్టమైనటువంటి కార్యాలను చేశారు అంటే వాళ్ళను గొప్పవాళ్ళు అని అంటాం. మనకు ఎవరు ఉపకారాన్ని చేశారో వాళ్ళ మీద మనకు స్నేహం అన్నటువంటిది కలుగుతుంది. ఇప్పుడు సరిగ్గా వినిపిస్తుందా? సరే 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 సరే. ఈ విధంగా మనం
చెవు దగ్గర పెట్టుకుంటే పిఎస్ రావు గారు ఏదో అన్నారు. కాస్త సౌండ్ ఎక్కువ చేసుకోండి. మీరు స్పీకర్ ఏదన్నా పెట్టుకుంటే మీకు ఇదవుతుంది. ఇయర్ ఫోన్ లాంటిది పెట్టుకోండి. అయితే నేను చెప్పడం గట్టిగానే చెప్తున్నాను, అందరికీ వినిపిస్తోందట. మరి చూడండి. ఆ విధంగా ఎవరైతే మనకు ఉపకారాన్ని చేస్తారో వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుంది, స్నేహం ఉంటుంది. ఏదైనా ఒకదాన్ని వాళ్ళ ద్వారా ఆశించినా కూడా మనకు వాళ్ళ మీద స్నేహం అన్నటువంటిది ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఒక్కొక్కసారి అది నిర్నిమిత్తకంగా ఏ నిమిత్తం లేకుండా కూడా వాళ్ళ మీద ఒక్కొక్కసారి ప్రేమ ఉంటుంది. ప్రేమ స్నేహానికి అనేక ద్వారాలు అని చెబుతాము. కానీ ఉపకారాన్ని చేసినటువంటి వ్యక్తి మీద నిజంగా స్నేహము అత్యధికంగా ఉంటుంది. అతడి గురించి చాలా అతి విశిష్టమైనటువంటి కార్యములను ఎవరైతే చేస్తారో అటువంటి వారి మీద మనకు సామాన్యంగా వాళ్ళ గురించి అంటే వాళ్ళు గొప్పవాళ్ళు అన్నటువంటి జ్ఞానం ఉంటుంది. అదే విధంగా భగవంతుడి మీద మీరు చేయమని ఆచార్యుల వారు చెబుతారు. అది ఏ విధంగా అనంటే, ఇప్పుడు శాస్త్రములను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటే అప్పుడు భగవంతుడి సర్వోత్తమత్వ జ్ఞానం అవుతుంది. అనంత గుణపూర్ణుడు, దోషదూరుడు, సృష్ట్యాదికర్త అని భగవంతుడి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడి మాహాత్మ్య జ్ఞానం మనకు కలుగుతుంది. అనంత ఆనంద రూపుడు, అనంత రూపములు భగవంతుడికి ఉన్నవి అని భగవంతుడు చేసినటువంటి కార్యములను అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటూ పోతే అప్పుడు మాహాత్మ్య జ్ఞానం కలుగుతుంది. సర్వోత్తముడు భగవంతుడు అన్నటువంటిదే మాహాత్మ్య జ్ఞానం, అది మనకు కలుగుతుంది. దాని తర్వాత భగవంతుడు మనకు ఎంతగా ఉపకారాన్ని చేశాడు అన్నటువంటి దాన్ని మీరు ఆలోచన చేస్తూ వెళితే భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది. ఏ విధంగా అంటే ఒకటే తెలుసుకుంటూ వెళదాం. ఒక్కొక్కటి ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే భగవంతుడి ఉపకారం మన మీద అనంతంగా ఉన్నది. ఎంత సాధ్యమవుతుందో అంత మనం ఆలోచన చేసుకోవచ్చు. దారి ఈ విధంగా ఉన్నది అని శాస్త్రం చెప్పింది. ఆ విధంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో అన్నిటినీ నేను చేసుకోగలను అని మనిషికి అనిపిస్తుంది. సరే, కానీ ఇక్కడ కూడా భగవంతుడే ప్రేరకుడు, నియామకుడు. ఒక్కసారి మనం కళ్ళను రెప్పవాల్చి తెరుస్తూ ఉంటాం. అంటే ఆ ఒక్క 10 సెకండ్లలో కళ్ళలో ఎంతో ధూళి పడుతుంది. ఆ ధూళినంతా కూడా అది నాశనం చేసేసి మళ్ళీ కళ్ళను స్వచ్ఛంగా పెడుతుంది. ఒక్క కంటిలోనే 3 లక్షల నరాలు మనకు ఉన్నాయి. ఆ 3 లక్షల నరాల్లో ఒకటి రంగు తెలుపుతుంది, రంగు గురించి మనకు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒకటి దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది, ఇది లోతుగా ఉన్నది. ఈ విధమైనటువంటి కళ్ళతో మనకి ఏదైతే జ్ఞానం అవుతుందో అదంతా కూడా నరాల ద్వారా తెలుస్తుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కంటిని మనకు సృష్టించి భగవంతుడు ఇచ్చి ఇంత ఉపకారాన్ని చేశాడు. ఆ వస్తువు యొక్క విలువ ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఏది అది మన దగ్గర లేదో అప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు గుడ్డివాడిని మనం వెళ్ళి అడిగితే లోకమే నాకు కనిపించదు అని అంటాడు. కానీ మనకు ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసేటువంటి ఆ కళ్ళను మనకు భగవంతుడు ఇచ్చాడు. ఇది భగవంతుడి మహా ఉపకారమే. సరే, బాహ్యమైనటువంటి దాన్ని నేను తెలుసుకోగలను. నా లోపల ఏం జరుగుతుందో, శరీరం లోపల ఏ అవయవాల నిర్మాణం ఏ విధంగా ఉన్నది, ఏదో మనకు ఇబ్బంది కలుగుతుంది, డాక్టర్ దగ్గర వెళ్తాం, అతడు రాసిస్తాడు ఈ మందును, చాలా థ్యాంక్స్ డాక్టర్ అని అంటాం. నిద్రనే పట్టడం లేదు, రోజు డాక్టర్ దగ్గర వెళితే పిల్లు వేసుకోండి అని ఒకటి వేసుకుంటున్నాం, 2 రోజులు పట్టింది, మళ్ళీ ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళీ వెళితే ఇంకో డోస్ పెంచమని చెబుతాడు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అతడిని చేయి పట్టుకొని అతడు అడిగినంత 2000 3000 ఫీజు ఇచ్చేసి మనం వస్తాం. అంటే పుట్టినప్పటి నుంచి ఏ డబ్బు తీసుకోకుండా మనకు హాయిగా నిద్రను ఇచ్చేటువంటి భగవంతుడి ఉపకారం ఎంత ఉంది. ఒకసారి నిద్ర మనకు పట్టలేదు అంటే మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ఆ డాక్టర్ ఏదో పిల్లు ఇస్తే దానికి అతడికి థ్యాంక్స్ చెప్పి 3000 ఇచ్చాం. మరి జన్మాదారభ్య మనకు ప్రతిరోజు నిద్రనిచ్చేటువంటి ఆ భగవంతుడికి మనం ఎన్నిసార్లు దక్షిణ సమర్పణ. వాయిస్ కట్ అయిందండి, ఆడియో కట్ అయిపోయింది. అదే ఫోన్ వస్తుంది, కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా
భగవంతుడు మనకు నిద్రను ఇచ్చాడు. అదేవిధంగా స్వప్నం, అది చాలా విచిత్రం. మనం కోరుకున్నట్టుగా ఎప్పుడూ రాదు. భగవంతుడు ఏ విధంగా చూపిస్తాడో, మనం చూసినటువంటి పదార్థాలనే విపరీతంగా చేసి భగవంతుడు అద్భుతమైనటువంటి స్వప్నాన్ని సృష్టి చేస్తాడు. ఈ విధంగా భగవంతుడు చేసేటువంటి అనేక వ్యాపారములు అవన్నీ కూడా లోక సంరక్షణకై భగవంతుడు చేస్తూ ఉంటాడు. ఏదో పని చేయడానికి వెళతాను, ఏమో అవుతుంది, మళ్ళీ దాన్ని అది ఆటోమేటిక్గా సరి అయిపోయి మనకు లాభమే వస్తుంది. ఈ విధంగా ఊహించని విధంగా భగవంతుడు మనకు ఉపకారాన్ని చేస్తూనే ఉన్నాడు అద్భుతంగా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు ప్రతిరోజు భోజనం చేస్తూ ఉన్నారు. అది బియ్యము అంటే అన్నాన్ని భోజనం చేస్తూ ఉన్నారు. అప్పుడు భగవంతుడు అంటాడు, మీరు ఒక గింజను భూమి మీదలో నాటితే నేను మీకు ఒకే గింజను ఇస్తాను అని అంటే, అప్పుడు దేన్ని తింటాము, దేన్ని మళ్ళీ నాటగలము? ఒక విత్తనాన్ని వేస్తే ఒక సుమారు 100ల సంఖ్యలో మనకు భగవంతుడు ఆహారాన్ని ఇస్తాడు. అందులో చాలా వాటిని తిని మళ్ళీ ఉంచుకొని మళ్ళీ దాన్ని విత్తనాన్ని మనం భూమిలో నాటితే వస్తుంది. ఒక టెంకను నాటితే సుమారు ఒక 20-30 సంవత్సరాల వరకు కూడా అది మామిడి పళ్ళని ఇస్తూనే వెళుతుంది. మీరు నాటింది ఎంత? ఒక టెంక, కానీ వచ్చింది ఎంత? వేల సంఖ్యలో ఫలములు. ఇదంతా ఏమిటి? ఇదంతా భగవంతుడి ఉపకారమే. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క క్షేత్రంలోనూ ఆలోచన చేస్తూ వెళ్ళండి, భగవంతుడి ఉపకారం మనకు తెలుస్తూ ఉంటుంది. మనం తినేదేదో తినేస్తాం, కానీ దాన్ని శుద్ధి చేసి శుద్ధమైనటువంటి దాన్ని రక్తంగా మారుస్తాడు. తర్వాత మాంసానికి కొంత భాగం వెళుతుంది. వేస్టేజ్ ఏది ఉందో దాన్ని భగవంతుడే అది బయటికి వెళ్ళేటువంటి విధంగా భగవంతుడు చేసేస్తాడు. ఇది సాఫీగా జరుగుతున్నటువంటి క్రియ అని మనం అనుకుంటాం, కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి క్రియ. భగవంతుడు ప్రతిరోజు మనం తినేటువంటి ఆహారాన్ని శుద్ధి చేసి శుద్ధమైనటువంటి దాన్ని దేహానికి వెళ్ళే విధంగా, వ్యర్థమైనటువంటి దాన్ని బయటికి వెళ్ళే విధంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ భగవంతుడు దీన్ని కట్ చేసేస్తే ఏమవుతుంది ఆలోచన చేయండి. రోగి ఉన్నాడు, అతడికి ఇవి రెండు ప్రాబ్లం అయ్యాయి, ఇవి రెండు ఎంత ఇబ్బంది పడతాడు. దానికి ఏదో మళ్ళీ మెడిసిన్ ఇవ్వాలి, దానికి ఒక బ్యాగ్ లాగా వేసి ఏదేదో చేసి వాళ్ళు 108 చేస్తారు. కానీ ఇది సరిగ్గా జరుగుతూ ఉన్నప్పుడు ఇది భగవంతుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియ. ఈ విధంగా మన శరీరంలోనే ఆలోచన చేసుకోండి, లేకపోతే బయటన్నా ఆలోచన చేయండి, ఎక్కడ చేసినా కూడా భగవంతుడి అద్భుతమైనటువంటి ఉపకారం ఇది మనమేదో అంటే మళ్ళీ మనమేదో భగవంతుడికి ఇస్తున్నాము అని తెలుసుకోవద్దండి. మన నుంచి దేన్ని అపేక్షించకుండా భగవంతుడు మనకి ఇవన్నీ కూడా ఇచ్చాడు. దేన్ని అపేక్షించకుండా భగవంతుడు మనకు ఇవన్నీ ఇచ్చాడు. అందువల్ల అంటే తల్లిదండ్రులను కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మన ద్వారా ఏదైనా అపేక్షిస్తారు, కానీ భగవంతుడు మనకు దేన్ని అపేక్షించకుండా లోకానికి అంతా కూడా భగవంతుడు ఇటువంటి అద్భుతమైనటువంటి దాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ విధంగా భగవంతుడి ఉపకారాన్ని మనం స్మరణ చేయాలి. ఈ విధమైనటువంటి ఉపకారాన్ని స్మరణ మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భగవంతుడి మీద ఆటోమేటిక్గా స్నేహం వస్తుంది. ఇది నిర్నిమిత్తకంగా భగవంతుడు చేసేటువంటి ఉపకారం, మీ నుంచి దేన్ని అపేక్షించకుండా భగవంతుడు చేసేటువంటి ఉపకారం. ఈ నిర్నిమిత్తకంగా అన్నటువంటి మాటను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే అది చాలా వాల్యుబుల్ వర్డ్. అంటే దేన్ని మన ద్వారా అపేక్షించకుండా మనకు భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి ఉపకారాన్ని చేశాడు కదా. ఇది ఒక్క జన్మలో కాదు, అనాది సంసారంలో భగవంతుడు చేస్తూనే వస్తూ ఉన్నాడు. నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకో అని భగవంతుడు ఎన్ని అవకాశాలను ఇచ్చినా కూడా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ విధమైనటువంటి ఉపకారాన్ని మీరు ఎప్పుడైతే స్మరణ చేస్తారో అప్పుడు భగవంతుడి మీద స్నేహం కలుగుతుంది. శాస్త్రాధ్యయనాన్ని విశేషంగా మీరు అంటే శాస్త్రములను వింటూ వెళితే భగవంతుడి మహాత్మ్య జ్ఞానం కలుగుతుంది. ఈ రెండింటిని మనం జోడించి చేస్తే అది భక్తి అని అనిపించుకుంటుంది. చాలా సింపుల్గా కూడా దీన్ని చెప్పవచ్చు. మీరు ఎంత విస్తారంగా చెప్పినా కూడా ఇప్పుడు నైవేద్యం పెట్టాలి భగవంతుడు. మీరు కొత్త బట్టలు తీసుకొస్తారు, లేదు ఇంట్లో ఏదో పిండి వంటలు చేశారు, మీ అబ్బాయి ఉదయం అంటే భోజనానికి రావాలి, ఏదో అర్జెంట్ ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు, మధ్యాహ్నం భోజనానికి లేడు. అప్పుడు మనం తింటామా చెప్పండి దాన్ని? లేదు,
వాడు రాత్రికి వస్తాడు కదా, రాత్రినే తిందాము అని తీసి పెట్టి రాత్రికి అబ్బాయి పిల్లలందరూ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు తింటారు. ఎందుకు? స్నేహం. ఇదే స్నేహాన్ని భగవంతుడి మీద చేయండి. మొట్టమొదట భగవంతుడికి అర్పణ చేయండి, దాన్ని మీరు స్వీకరించండి. ఆ అర్పణ చేయడమే అది నైవేద్యంగా పూజా విధానంలో మనం చెబుతాం. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా ఉపచారాలను భగవంతుడికి చేస్తూ వెళ్ళి, ఇది పూజలో మీకు ఈ విధమైనటువంటి అనుసంధానం వస్తే మీరు 2 గంటలు కాదు కదా, 5 గంటలు పూజ చేసినా మీకు విసుగు అన్నటువంటిది రాదు. ఆ క్రియలను ఎక్కువగా చేస్తూ వెళితే విసుగు వచ్చేస్తుంది. కానీ క్రియలను తగ్గించుకోండి. ఈ విధమైనటువంటి అనుసంధానాన్ని పూజలో పెంచుకుంటూ పోతే ఒక పుష్పం, ఒక తులసిని భగవంతుడికి ప్రతిరోజు సమర్పణ చేస్తారు. ఒక విష్ణు సహస్రనామాలను 10 శ్లోకాలను కళ్ళు మూసుకొని చెబుతూ ఒకే తులసి దళాన్ని సమర్పణ చేయండి. ఒక్క తులసి దళాన్నే 10 విష్ణు సహస్రనామ శ్లోకాలను చెబుతూ అక్కడ నామార్థానుసంధానాన్ని చేస్తూ చేస్తూ భగవంతుడికి సమర్పణ చేయండి. ఆ అనుభూతి, ఆ ఇదే వేరే. ఆ విధమైనటువంటి మహాత్మ్య జ్ఞాన సహితమైనటువంటి స్నేహం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు తెలుసుకుంటే, దాన్ని మనం ఆచరిస్తే అదే భక్తి. ఈ విధమైనటువంటి భక్తిని మనం భగవంతుడి మీద చేయాలి. ఇది భక్తి చాలా ప్రధానమైనటువంటిది. తయాముక్తిర్న చాన్యత. ఈ భక్తి ద్వారానే మోక్షం కలుగుతుంది తప్ప భక్తి లేకపోతే మోక్షం అన్నటువంటిది సర్వథా లేదు. భక్తి చాలా ఇంపార్టెంట్ అని ఇంకా దీని గురించి చాలా విస్తారంగా చెబుతారు. అంత వద్దు, ప్రస్తుతానికి ఇంత చాలు. ఇక్కడితో సమాప్తి చేస్తాను. ఇక ఇందులో ఏవైనా సందేహాలు ఉంటే అడగవచ్చు, తీరుస్తాను. లేదు అంటే సమాప్తి చేస్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అందరికీ వినబడింది కదా? వినపడిందండి, వినపడింది. సరే. యోగ్యత అనేది అనాదిగా ఉండేది కదా. అవును. ఆ యోగ్యత ఉంటేనే కదా ఇవన్నీ కూడా మనకు అనుసంధానానికి వచ్చేది. అదే యోగ్యులకే ఈ అనుసంధానాన్ని గురించి అంతా కూడా చెప్పేది. అది యోగ్యత మనం నిర్ణయించేటువంటి, ఇప్పుడు ప్రస్తుతానికి యోగ్యత ఏమున్నది అది మనకు తెలియదు. మనకు గురూపదేశం ఏ విధంగా జరుగుతూ ఉన్నది, దాన్ని మనం ఆ గురూపదేశాన్ని విన్నప్పుడు ఇది చెయ్యాలి అని మనకు మనసులో భావన కలిగితే వాళ్ళు సుజీవులనే అర్థం. కించిత్తు భగవంతుడి ఉన్నట్టే. అదే విధంగా భగవంతుడి గురించి ఎవరైనా చెప్పినప్పుడు మనకు ఆహా ఇది బాగుంది, ఇది వినాలి, దీన్ని ఆచరించాలి అనేటువంటిది మీకు కలిగితే అవశ్యంగా యోగ్యత ఉన్నట్టే, దాన్ని చేసేటువంటి సామర్థ్యము మీకున్నట్టే. అవును, అవశ్యంగా ఉన్నట్టే. ఇంకేమైనా ప్రశ్నలు? నమస్కారం ఆచార్య గారు. ఆ ఇప్పుడు భాగవతంలో మనం విన్నప్పుడు ఫస్ట్ ఎవరు ప్రపంచంలో ఏమీ లేనప్పుడు విష్ణుమూర్తి ఒక్కరే ఉన్నప్పుడు బ్రహ్మ నాభి కమలలో నుంచి వచ్చినప్పుడు మొత్తం అంతా ఎవ్వరు లేదు, నిశ్శబ్దము, అతనికి ఏమీ తెలియదు. అతను వెళ్ళి ఎవరు సృష్టింపబడ్డానని తెలుసుకోవడానికి వెళ్ళడం అదంతా వింటాం కదా. తర్వాత భగవంతుడు సృష్టి చేయమని చెప్పినట్టుగా ఉంటుంది భాగవతంలో విన్న ప్రకారం. అలాగే అప్పుడు మనం ఏ పనైనా ఏది ప్రతిదీ భగవంతుడే చేస్తాడు అనేటువంటి అనుసంధానం పెట్టుకుంటే ఆ భగవంతుడు బ్రహ్మలో కూడా ఉండి సృష్టి చేయించాడు తర్వాత వాళ్ళని అని అనుకుంటే సరిపోతుంది. అంతే కదండి? ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఇందాక సృష్టి స్థితి లయ అన్నిటికీ భగవంతుడే కారణం అని చెప్పారు కదా. అవును 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 అవును. అంటే ఇది బ్రహ్మదేవుల వారికి సృష్టి అన్నటువంటిది నాభి కమలం నుండి సృష్టి ఏదైతే ఉన్నదో ఇది 2వ సృష్టి. మొదటి సృష్టి బ్రహ్మాండ బాహ్యంలోనే జరిగిపోతుంది. అది మహత్తత్వాన్ని సృష్టి చేసేటప్పుడు బ్రహ్మదేవుల వారి సృష్టి అక్కడ అయిపోతుంది. అప్పుడు భగవంతుడు ఆ నాభి కమలం నుండి జన్మించినప్పుడు ఆ కమలంలో అంతా వెతుకుతారు. అప్పుడు భగవంతుడు అంటే నా గురించి ఆలోచన చెయ్యని, అంటే వాళ్లకు అప్పుడు జ్ఞానం లేదని కాదు, అది కాస్త తిరోధానమైనట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్లకు అనాది కాలం నుండి, అంటే అప్పటికి 99 జన్మల వెనుక వాళ్లకు అపరోక్ష జ్ఞానం అయింది. అంత దీర్ఘంగా అపరోక్ష జ్ఞాన సాధన ఎవరికీ లేదు. కానీ అప్పటికప్పుడు వాళ్లకు క్షణాల మీద అదంతా కూడా జరిగిపోతుంది. విశిష్టమైనటువంటి భగవంతుడి తత్వజ్ఞానం అంతా కూడా తెలుస్తుంది. సృష్టి చేయమన్నప్పుడు భగవంతుడు నాలో ఉండి సృష్టి చేస్తూ ఉన్నాడు అన్నటువంటి అనుసంధానమే బ్రహ్మదేవుల వారికి ఉంటుంది.
వాళ్లకు నాలో ఉండి భగవంతుడే చేయిస్తున్నాడు అన్నటువంటి అనుసంధానమే బ్రహ్మదేవుల వారికి వస్తుంది. అందువల్ల అక్కడ కూడా సృష్టిని భగవంతుడే చేస్తాడు, బ్రహ్మదేవుల వారు నిమిత్తం అంతే. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సరే సరే. ఇంకా ప్రశ్నలు ఏవీ లేవనుకుంటున్నాను. సమాప్తి చేయొచ్చు కదా? శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకృత హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృత పూజా తత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాదః పునః పునః కర్మన్యాసో హరావేం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.